నమస్కారం. V7 సిటీ న్యూస్ కు స్వాగతం. కడపలో జరిగిన తెలుగు మహానాడు కార్యక్రమం కనీవిని ఎరుగని రీతిలో విజయవంతమైందని, కడప జిల్లా మొత్తం పసుపుమయంగా మారిందని, ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు గొల్లా నరసింహయాదవ్ పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 28-29 కడప మహానాడు తెలుగుదేశం మహానాడు జరిగిన తీరు గతంలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా జరగని విధంగా కడపంతా పసుపుమయం అవడమే కాకుండా నిన్న జరిగిన బహిరంగ సభ భారీ ఎత్తున లక్షలాదిగా తరలి వచ్చి ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలంతా కూడా విజయం చేసినందుకు దీంట్లో భాగస్వామ్యమైన అందరినీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా ముఖ్యంగా తిరుపతి పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల నుంచి కూడా భారీ ఎత్తున బహిరంగ సభలో పాల్గొనడం, గత 2 రోజులుగా జరిగిన ఏదైతే డెలిగేట్స్ మీటింగ్కి సంబంధించి కూడా అందరూ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆడ తీసుకున్న నిర్ణయాలు ఒకసారి చూస్తే, గతంలో ఏదైతే శాసనాలని మనం చాలా చూసాం. రాజుల నాటి కాలంలో ఒక శాసనాల ద్వారా దీర్ఘకాల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఏ విధంగా మేలు చేశారో చూసాం. ఈరోజు నారా లోకేష్ గారు ప్రజలు ఏదైతే మ్యాండేట్ ఇచ్చారో దానికి అనుగుణంగా పార్టీని ముందుకు తీసుకెళ్లడమే కాకుండా, ఏదైతే ఈ 6 సంబంధించిన శాసనాలు ఉన్నాయో దానికి సంబంధించి తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ఆశయాల కోసం, ఏ పేద ప్రజల కోసం, తెలుగువారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించారో దానికి అనుగుణంగా తెలుగువారి గర్వం పేరుతో తెలుగువారి ప్రతిష్టను ఇనుమడింపజేసే విధంగా, తెలుగువారి ఆత్మాభిమానం ఎక్కడ కూడా ఇది లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి గౌరవాన్ని నిలిపే విధంగా